మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆఫీస్కి వస్తుంది ధాత్రి. ఏంటి జడి, కేదార్ని ఆ హీరోయిన్తో చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించావు కదా అని అడుగుతూ ఉంటాడు. చెప్పానని ఇక ధాత్రి అంటుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ కనుక నోరు విప్పితే మీ అమ్మ కరెక్టెడ్ ఆఫీసర్గా మిగిలిపోవడానికి కారణమైన వాళ్ళు బయటికి వస్తారు అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు. అవును సార్, నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఈ రోజుతో తెర తొలగిపోతుంది అని ధాత్రి కూడా ఇక సంతోషంగా ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే మళ్ళీ ఎంతవరకు ఏం చేయాలో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యూజిక్ డైరెక్టర్ వస్తారు. అదిగో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరి జడి అని సాధు నాయక్ ఇక చూపిస్తూ ఉంటాడు. తను జేడి అని పరిచయం చేస్తూ ఉంటాడు. జేడి గురించి నేను చాలాసార్లు విన్నాను, లేడీ సూపర్ స్టార్ కదా అని మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని జేడి చెప్తూ ఉంటుంది. మీనన్ నీకు కాల్ చేశారని విన్నాను అని జేడి అడుగుతూ ఉంటుంది. అవును, 10 కోట్లు ఇవ్వమని నన్ను ప్రెజర్ చేస్తున్నాడు. డైరెక్ట్గా మీనన్నే వచ్చి నన్ను బెదిరించాడు అని చెప్తూ ఉంటాడు. డైరెక్ట్గా మీనన్నే వచ్చి బెదిరించాడు అంటే అతనికి మీ నుంచి ఏదో ఫేవర్ కావాల్సి ఉంది అని, ఇది డీల్తో 10 కోట్లతో ఆగిపోదు అని అంటూ ఉంటుంది జేడి. అంతేకాదు నాకు 2 వీక్స్లో మ్యూజిక్ ఇండియన్ ట్రిప్ ఉంది. 10 కోట్ల డబ్బులు ఇవ్వకుండా ఆ మ్యూజిక్ ట్రిప్కి వెళ్తే నా ప్రాణాలు తీసేస్తానని బెదిరిస్తున్నాడు. లాస్ట్ మినిట్లో నేను ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోలేను, ప్రాణాలు పోగొట్టుకోలేను. అందుకే ఏం చేయాలో తెలియక నేను మిమ్మల్ని ఆశ్రయించాను అని మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఉంటాడు. సార్ మీరేం భయపడకండి, మొత్తం మేము చూసుకుంటాం. మీరు ధైర్యంగా మ్యూజిక్ టూర్కి కూడా వెళ్ళొచ్చు. ఆ మేనన్ని పట్టుకొని మేము బుద్ధి చెప్తాం కదా అని ధాత్రి అయితే అతనికి ధైర్యం చెప్తూ ఉంటుంది. మీకు సెక్యూరిటీ టైట్ చేస్తాను, మీతో పాటు 2 సెక్యూరిటీని పంపిస్తాను. అనుక్షణం మీకు వాళ్ళు తోడుగా ఉంటారు, మీకేం కాకుండా చూసుకుంటారు అని 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ని పిలుస్తుంది. అనుక్షణం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని ధైర్యం చెప్పి ఇక పంపించేస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే సాధు నాయక్కి ఫోన్ వస్తుంది. అవునా, మీడియాకి అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, నేను బయలుదేరి వస్తున్నాను, జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తాడు. ఏమైంది సార్ అని ధాత్రి కంగారుగా అడుగుతూ ఉంటుంది. కేదార్ ఇంట్రాగేషన్ చేద్దామని వెళ్ళిన ఆ హీరోయిన్ ప్రాణాలు పోయాయంట. కేదార్ కూడా సరిగ్గా అదే సమయంలో ఉండటం వల్ల కేదార్ని సస్పెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారంట అని సాధు నాయక్ అంటూ ఉంటాడు. ఇక ధాత్రి అయితే ఇక ఒక్కసారిగా షాక్ అయ్యి కుప్పకూలిపోతుంది. జేడి కూల్ కూల్ అని సాధు నాయక్ ధైర్యం చెప్తూ ఉంటాడు. కేదార్ న్యాయం కోసం తన ప్రాణాలను సైతం ఇచ్చేస్తాడు, అలాంటి కేదార్ని అరెస్ట్ చేయడం ఏంటి సార్ అని ధాత్రి ఇక బాధపడుతూ ఉంటుంది. ముందు మనం అక్కడికి వెళ్దాం, ఏం జరిగిందో తెలుసుకుందాం, పద జేడి అని అంటంతో పద అని ఇద్దరు బయలుదేరి అక్కడికి వెళ్తారు. ఇక సాధు నాయక్ జేడి వచ్చిన కొందికే ఇక మీడియా రకరకాలుగా న్యూస్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది. కేదార్ అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేదార్ మరెవరో కాదు, బిజినెస్లో దూసుకుపోతున్న వజ్రపాటి కౌశికి ఈ కేదార్ తమ్ముడు లాంటివాడు అని స్కూల్లో పనిచేస్తున్న ఈ కేదార్ సుధాకర్కి చాలా బాగా దగ్గరి అనుచరుడు అని కొన్ని రోజులుగా సుధాకర్ గారి ఇంట్లోనే ఈ కేదార్ ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అసలు స్కూల్ టీచర్ అయిన ఈ కేదార్కి అందాల బామ అయిన ఈ హీరోయిన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు ఈ కేదార్ ఈ హీరోయిన్ ప్రాణాలు ఎందుకు తీసేశాడు అన్న దాని గురించి మనం ముందు తెలుసుకుందాం అని ఒక మీడియా అమ్మాయి న్యూస్ చెప్తూ ఉంటుంది. ఇక ధాత్రి అయితే ఇదంతా వింటూ ఇక బాధగా లోపలికి వెళ్తుంది. సాధు నాయక్ జేడి ఇద్దరు కూడా లోపలికి వస్తారు. కేదార్ అయితే బాధపడుతూ జేడి వైపే చూస్తూ ఉంటాడు. ఏంటి కేదార్, నువ్వు మర్డర్ చేయడం ఏంటి అని సాధు నాయక్ అడుగుతూ ఉంటాడు. ఏం జరిగింది కేదార్ అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అప్పుడే అంతకుముందు జరిగిందంతా మనకి కేదార్ వివరిస్తూ ఉంటాడు. కేదార్ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ హాల్లో కూర్చొని ఉంటాడు. ఎంతసేపటికి రాలేదు ఏంటి అని ఇక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు, వద్దామని కూడా ఏమిడికి లేదే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే లోపల నుంచి ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. హలో ఏమండి, మిమ్మల్ని నేనండి పిలుస్తున్నాను, లోపల ఏదో సౌండ్ ఉంది అని పని మనిషి వెతుకుతూ పిలుస్తూ ఉంటాడు. అదే పని మనిషి కూడా రాదు. కేదారే ఇక ఏంటబ్బా అని చూసుకుంటూ మెట్లకి పై గదికి వెళ్తూ ఉంటాడు. అక్కడ హీరోయిన్ ఆల్రెడీ రక్తపు మడుగులో పడి ఉంటుంది. మేడం ఏమైంది, మేడం ఏమైంది అని కేదార్ అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఊపిరాడుతుందా అని ముక్కు దగ్గర చేపెట్టి చెక్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే పని మనిషి అక్కడికి వస్తుంది. ఏంటి, మా మేడంని చంపేశారా అని కెవ్వుమని కేక పెట్టి అరుస్తూ ఉంటుంది. అయ్యో నేనేం చేయలేదండి అని కేదార్ అయితే అంటూ ఉంటాడు. లేదు మీరే మా మేడంని చంపేశారు
చంపేశారు, ఈ విషయం అందరికీ చెప్తాను అని పరిగెడుతూ కిందికి వస్తుంది. ఇది జరిగింది అని కేదార్ అంటూ ఉంటాడు. ఎవరో కావాలనే హీరోయిన్ ప్రాణాలు తీసేశారు, ఈ కేసుని కేదార్ మీద పడేలా ప్రీ ప్లాన్ చేశారు అని జేడీ చెప్తూ ఉంటుంది. కానీ మీరిద్దరు ఇక్కడికి వస్తున్న విషయం మీకు తప్పించి ఇంకెవరికి తెలియదు కదా, ఈలోపే ప్లాన్ చేసి ఎలా ఇరికిస్తారు అని సాధు నాయక్ అడుగుతూ ఉంటాడు. కానీ నిజాలు ఏంటనేది తెలుసుకుంటేనే కేదార్ని కాపాడుకోగలం అని ధాత్రి అంటుంది. అసలు ఏం జరిగింది అని అక్కడున్న కానిస్టేబుల్ని ఇక ధాత్రి అడుగుతూ ఉంటుంది. కేదార్ అని ఇతను హీరోయిన్ని కలవటానికి వచ్చాడు. హీరోయిన్ బిజీగా ఉందని పని మనిషి ఇతన్ని హాల్లో కూర్చోమని చెప్పింది. ఈలోపే వీళ్ళిద్దరికీ మాట పెరిగిందో ఏంటో తెలియదు, కానీ ఈ కేదార్ కత్తి తీసుకుని హీరోయిన్ని పొడి చేసి ప్రాణాలు తీసేశాడు అని అక్కడున్న కానిస్టేబుల్ అంటూ ఉంటాడు. మీరు ఊహించి కాదు చెప్పాల్సింది, జరిగిందేంటో మీరు చూసారా, ఏంటి ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇక అతను తలదించుకుంటాడు. ఇంతకీ పని మనిషి ఎక్కడుంది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. లోపలుంది మేడం, ఇప్పుడే తీసుకొస్తాను అని ఒక కానిస్టేబుల్ లోపలికి వెళ్తాడు. అమ్మా, మీరు చూసినట్లుగా చెప్పండి అని ఆవిడ రాగానే ధాత్రి అడుగుతూ ఉంటుంది. అలాగేనమ్మా, ఏదో శబ్దం రాగానే నేను కూడా ఆ గదిలోకి పరిగెత్తుకొని వెళ్ళాను. అప్పుడే ఈ కేదార్ మా హీరోయిన్ మేడం దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిచి ఆవిడ బతికుందో లేదని ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తున్నాడమ్మా అని పని మనిషి ఇక చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఆవిడ చెప్పింది కరెక్టే, కానీ లోపల నేను వెళ్ళటానికి ముందే ఏదో జరిగింది ధాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. అంటే ఈ ఇంట్లో కేదార్, పని మనిషి, ఆ హీరోయిన్ మాత్రమే కాకుండా ఇంకొకరు ఎవరో ఉన్నారు, అది ఎవరన్నది తెలుసుకోవాలి అంటే మనం సెర్చ్ చేయాలి అని ధాత్రి అంటుంది. అవును జేడి, కాబట్టి నేను నీకు ఈ కేసుకి సెర్చ్ ఇన్ఛార్జ్గా అపాయింట్మెంట్ చేస్తున్నాను. ఇక బాడీ ప్రొసీడింగ్స్ పూర్తయ్యే లోపల ఆ వ్యక్తి ఎవరన్నది నువ్వు కనిపెట్టాలి, లేకపోతే సర్కమ్టెన్స్ ఎవిడెన్స్ ఉండటం మూలంగా కేదార్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఈలోపే నువ్వు కనిపెట్టాలి అని సాధు నాయక్ అంటూ ఉంటాడు. అలాగే నేను ఈ ధాత్రి అంటూ ఉంటుంది. నువ్వు భయపడు కేదార్ అని జడి చెప్తూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడతాను జడి, అయినా కూడా నువ్వు ఉండగా న్యాయం ఓడిపోదు కదా, కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది, నేను ధైర్యంగా ఉంటాను, ఎందుకంటే న్యాయం గెలిచే వరకు నువ్వు పోరాడుతూనే ఉంటావు అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక జేడీ, సాధు నాయక్ ఇద్దరు కూడా హీరోయిన్ డెడ్ బాడీ ఉన్న గదికి వెళ్తారు. అక్కడ మొత్తం కూడా గమనించి ఇక కిందకి వస్తారు. అప్పుడే హీరోయిన్ మేనేజర్ పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా పరిగెత్తుకొని వస్తున్నావు అని జేడీ అడుగుతూ ఉంటుంది. నేను హీరోయిన్ గారి మేనేజర్ని, నేను తిరుపతికి వెళ్ళాను, విషయం తెలుసుకొని ఇప్పుడే పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చాను, ఇందాకే తిరుపతి నుంచి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఓ అవునా అని జేడీ చెప్తూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ అని కేదార్ని చూసి అతను అడుగుతూ ఉంటాడు. ఇతను మీకు ముందే తెలుసా అని జేడీ అడుగుతూ ఉంటుంది. అవును మేడం, ఇతను నాకు చాలా బాగా తెలుసు, ఇంతకుముందు కూడా ఇతను మేడం గారిని కలవటానికి అని ఫ్యాన్ అని చెప్పి వచ్చాడు, ఇప్పుడు మా మేడం ప్రాణాలు తీసింది ఇతడేనా అని మేనేజర్ అడుగుతూ ఉంటాడు. అది జస్ట్ అనుమానం మాత్రమే, ఇంకా నిర్ధారణ కాలేదు. కానిస్టేబుల్ ఇతన్ని తీసుకుని మొత్తం సమాచారం తీసుకోండి అని జేడీ మేనేజర్ని కానిస్టేబుల్ని అక్కడి నుంచి పక్కకు పంపిస్తుంది. హోమ్ మినిస్టర్ వచ్చి ఫోన్ కాల్ రావడంతో చెప్పండి సార్ అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు. ఏంటి అక్కడికి చేరుకునేసారా, ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. చేరుకునేసాం సార్ అని సాధు నాయక్ అంటూ ఉంటాడు. చేరుకునేసాము అని చెప్తున్నావు అంటే నీతో పాటే ఆ జేడీ కూడా వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. అవును, ఈ కేసుని తనే చూసుకుంటుంది అని సాధు నాయక్ అంటాడు. ఏంటి ఇంటెలిజెంట్ జేడీ ఆఫీసర్ని ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పు, నేను వేరొక ఆఫీసర్ని ఈ కేసు చూసుకోమని పంపిస్తున్నాను. జేడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసులో అస్సలు ఇన్వాల్వ్ కాకూడదు, నేను పంపించే ఆఫీసర్ త్వరగా ఈ కేసుని సాల్వ్ చేసేస్తాడు, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ జేడీని ఇన్వాల్వ్ చేయకూడదు, నేనే ఈ కేసుని దగ్గరుండి మానిటర్ చేస్తూ ఉంటాను, కాబట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను, నాకు తెలియకుండా జేడీని ఇన్వాల్వ్ చేసావే అనుకో నేనేం చేస్తానో తెలుసు కదా అని మినిస్టర్ అయితే వార్నింగ్ ఇస్తూ ఇక ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత మినిస్టర్ అంతకుముందు జరిగింది తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మినిస్టర్ కారులో వెళ్తూ ఉంటాడు. అప్పుడే మినిస్టర్కి జేడీకేడి ఇద్దరు స్వీటీని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరో ఒకతను చెప్తూ ఉంటాడు. వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అంటే ఆ చిన్న లీడ్తోనే వీళ్ళు అక్కడికి వరకు వెళ్ళారనమాట, స్వీటీ వరకు వెళ్ళారు అంటే నన్ను చేరుకోవడానికి ఈ జేడీకేడికి పెద్ద సమయం ఏమీ పట్టదు, ప్రాణం పోతున్నప్పుడు చెయ్యని నరికేసుకోవడంలో తప్పేమి లేదు కదా అని మినిస్టర్ అనుకుంటూ